అడ్డం పట్టుకున్నారు మరీ టువ్వల్గా లేదా ప్రసాద్ గారు? మీరు కొట్టకపోతే చాలు. కొట్టడం ఏంటండి అయినా ఈ కాలంలో? అయ్యో దేవుడా! జనరేషన్ చేంజ్ అయింది కదండి. జనరేషన్ చేంజ్ అయింది. జనరేషన్ చేంజ్ అయినంత మాత్రాన అబ్బాయిలు చేసే పనులు అమ్మాయిలు చేయలేకపోతున్నారు. అమ్మాయిలు చేసే పనులు అబ్బాయిలు కొన్ని విషయాలు నాకు తెలిసి నేనేం చెప్పానో మీకు అర్థమై ఉండొచ్చు. హలో హలో అత్త అంటారు. ఎవడు ఈ ఛానల్ కి చూద్దనుకుంటారా? నువ్వు ఇంకోసారి ఈ ఛానల్ కి రా. అందుకే అండి నేను లేట్ నైట్స్ లైవ్ పెట్టడానికి కొంచెం ఇట్లా వేస్ట్ ఫెలోస్ వస్తారని. కాకపోతే ఇప్పుడు ప్రసాద్ గారు ఉన్నారు, జగన్ గారు ఉన్నారు, చిన్ని, సాయి, అను, దుర్గా గారు ఇలా రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఉంటారు లైవ్ కి. కొద్దిసేపు మ్యాచ్ చూస్తానండి. బాయ్, గుడ్ నైట్. బాయ్ జగన్ గారు, థ్యాంక్ యూ. చాలా సేపు నా లైవ్ లో చాలా చాలా థ్యాంక్ యూ అండి. లైవ్ చూడండి. నేను కూడా ఇంకా పడుకుందాం అనుకుంటున్నాను. ప్రసాద్ గారు తిన్నారండి? ఏం తిన్నారు? టేక్ కేర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. మళ్ళీ రేపు కలు. ఓకేనా? బాయ్. హాయ్ మేడం, చెప్పండి. పార్వతీశం గారు బాగున్నారు? 3 members వాచింగ్ లైవ్. మేడం తింటున్నాలో 10 రోజుల్లో ఎందుకు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంత మేడం తింటున్నాం తింటున్నాం ఏంటండి ప్రసాద్ గారు? అందరం సమానంగా ఉన్నాం కదండి. మెయిన్గా నాకు తెలిసి ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా ప్రేమ అనేది, ప్రేమ ఉన్న చోట రెస్పెక్ట్ ఉంటుందండి. రెస్పెక్ట్ ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ఇవి రెండు లేని చోట మనిషికి అసలు మర్యాద ఉండదు.